అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు చరసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇండిగో ఫ్లైట్స్ గత 4-5 రోజులుగా ఏ రకంగా ఇబ్బంది ఎదురవుతుంది అన్నది. ఒక్కసారిగా టికెట్ రేటు బాగా పెరిగిపోయాయి. 4-5 రోజులుగా ఫ్లైట్స్ పూర్తి స్థాయిలో క్యాన్సిల్ కావటం వల్ల కారణాలు ఏంటి అన్న కాడ క్లారిటీ లేదు. కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. న్యూయార్క్ పోవటానికి దాదాపు 45,000, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి కూడా 30,000 టికెట్. సహజంగా 3,000 టికెట్ ఉండాల్సిన 30,000 టికెట్ పెరిగేటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, అసలు కారణం ఏంటి అన్న దానికాడ అసలు ఇండిగో యాజమాన్యం ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలే. సాంకేతిక సమస్యలు అంటున్నారు, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఉద్యోగులు మాత్రం DCCAకి లేఖ రాశారు. ఇది కేవలం యాజమాన్యం చేస్తున్న కుట్ర, ప్రభుత్వానికి చేస్తున్న బ్లాక్మెయిలింగ్ అనేది వాళ్ళ ఆరోపణ. ఎలా చూస్తున్నారు అసలు విషయం? అంతర్గత సమస్యలు ఉంటాయండి. మనం అంటే స్వీపింగ్ కామెంట్స్ చేయకుండా చూస్తే అంతర్గత సమస్యలు ఉంటాయి. కానీ అది ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చేస్తే పర్వాలేదు. కానీ నిన్న పైలట్స్ అసోసియేషన్ మాట్లాడిన దాన్ని వాళ్ళ వైపు మాట్లాడతారు కాబట్టి 100% వాళ్ళ పై తీసుకోవాల్సిన పని లేదు. ప్రయాణికుల సేఫ్టీ కంటే మించింది లేదండి. ఆలస్యమైతే అవుతుంది, ఇప్పుడు అర్జెంటుగా ప్రయాణం పోగొట్టుకోవాలి. కానీ రాత్రిపూట ల్యాండింగ్ విషయంలో, మిగతా విషయాల్లో వాళ్ళు క్లియర్ కట్గా రాశారు. ఇది ఒత్తిడి చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని. నేను ఖచ్చితంగా ఆ విషయాల్లో ఏకీపిస్తున్నాను. ఈ దేశంలో క్రోనిక్ క్యాపిటలిజం పెరిగిపోయి మోనోపలీ రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలవంతం చేయకపోవటం వల్ల వచ్చిన ప్రశ్న ఇది. సమస్య కూడా ఇది. అంటే మోనోపలీ మార్కెట్ ఏర్పడుతుంది. మోనోపలీ మార్కెట్ లేకపోతే మీరు మొన్న ఎయిర్ ఇండియా పడిపోయింది, స్పైస్ జెట్ ఇబ్బంది ఉంది. ఈ దేశంలో 70-80% ఒక టైంలో ఆపరేట్ చేసే ఒకే ఒక కంపెనీ ఇండిగో. ఇండిగో యొక్క అహంకారం ఇది. ఇట్ వాస్ ప్యాంపర్డ్ బై దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, దెన్ ఇట్ వాస్ ఫెడ్ ఎ లాట్ బై దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. అంటే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు, ఇండిగోకి ఇంత అహంకారం రావడానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం. మనం రాహుల్ గాంధీ గారు అనేక విషయాలు మనం ఏకమించిన వాస్తవాలు. మీరు ఎలాగ ప్రఫుల్ కుమార్ పటేల్ అప్పుడు ఈ గవర్నమెంట్లో ఉండొచ్చు, గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన, ఏవియేషన్ మినిస్టర్ కూడా అడ్డంగా చేశారు. ఒక నిజాయితీ పరుడు ఉన్న ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి విషయంలో నడిచింది ఎవరు అంటారు కదా, ఎవడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వీళ్ళని పెంచి పోషించింది. వీళ్ళు అదానీ గారు అనే కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళని ఇంకా పై స్థాయి తీసుకెళ్తుంది. కానీ ఒకటి చెప్తున్నానండి, మాకు తెలిసి మేము 90ల వరకు ట్రావెల్ చేసేటప్పుడు ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ ఇండియన్ ఎయిర్లైన్స్. ఇండియాలో బయట దేశాలకు ఎయిర్ ఇండియా ఉండేది. అవును. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే సందర్భంలో ఒకసారి అయితే వెయిట్ లిస్ట్ 1 ఉన్నా. ఓ రోజు రాత్రి వెయిటింగ్ లిస్ట్ ఉండేది. RSC అన్నీ ఉండేది. దానికి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మోనోపలి సీతావాడ ట్రావెల్స్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకోవాలి. తిప్పలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇదో గొడవ, చాలా ఇబ్బంది. ఎప్పుడైతే ఇండియా మొత్తం మీద మొట్టమొదటి ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎయిర్లైన్స్ ముంబై బేస్గా నడిచింది. ఓకే, ముంబై బేస్. తర్వాత నేను బహుళంగా తిరిగిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ అంటే మోడీ లెఫ్ట్. అంటే ఈ మోడీ గారికి సంబంధం లేదు, నీరవ్ మోడీ గారికి ఉందని. కానీ మోడీ లెఫ్ట్ కంపెనీ పేరు హైదరాబాద్ లెఫ్టెన్సాకితో కలిసి ఏర్పాటు చేశారు జనరల్. దాంట్లో లండన్ పిల్స్నర్ బీర్ కూడా ఇచ్చారు మాకు ఆ రోజు. నాకు అలవాట్లేదండి, కాఫీ టీలు కూడా అలవాట్లేదు పుట్టిన తర్వాత ఎందుకు. కానీ 1994లో డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ముందు ఆపేశారు. ఆ తర్వాత అనేక ఎయిర్లైన్స్ వచ్చినాయి. జెట్ ఎయిర్లైన్స్ గోయల్ గారిది వచ్చింది. విదేశీ ఎయిర్లైన్స్ సహకారంతో అనేక ఎయిర్లైన్స్ వచ్చినాయి. మన వరకు చెప్పుకోవాల్సింది శాల్యూట్ టు గోపీనాథ్. మన సినిమా కూడా చూసాం. ప్రజలకి ఆ ఆకాశం విమానం ఎక్కాలనే కళని సాకారం చేసిన స్థితికి తీసుకొచ్చిన వాడు దక్కన్ ఎయిర్లైన్స్ మన గోపీనాథ్ గారు. ఓకే, తెలుసుగా మీకు. అవును, సినిమా కూడా వచ్చింది ఆకాశం హద్దురాని. అవును, చూసుంటారు. ఆ కళని అందరూ ఆకాశం చూసేవారు. అదొక కళని నిజంగా. ఆ రోజు స్లోగన్ కూడా స్ట్రిప్పర్ వేసుకునేవాడు కూడా విమానం ఎక్కగలగాలి అని. కొంతమంది మాట్లాడేవాడు స్ట్రిప్పర్ వేసుకునే విమానం ఎందుకని అన్నారని వ్యాఖ్యలు చేశాడని, ఏది సపోర్టివ్గా. తర్వాత దురదృష్టవశాత్తు దాన్ని విజయ్ మాల్యా గారు టేక్ ఓవర్ చేశారు. విజయ్ మాల్యా గారు వ్యక్తిగతంగా ఫెయిల్ అవటం కాదండి, ఈ ప్రభుత్వం సహకారం కూడా లేకుండా పోయింది. మనం అనుకోవచ్చు ఏదైనా కానీ. నేను ఆయన చేసిన అతి చేతులు పక్కన పెడదాం. ఇవాళ పారామౌంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని త్యాగరాజ్ అని ఎవరు ఆయనది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అద్భుత బొంబార్డియర్ తీసుకున్నారు. ఫ్లైట్కి సీటుకి మధ్య గ్యాప్ ఉండేది, చాలా ఉండేది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటినీ జెట్ అనేక ఉండేది. తర్వాత గో ఎయిర్ వచ్చింది. ఒక కాంపిటీషన్ ఉండేది. అప్పుడు ఇండిగో ఉన్నా సరే ఓ 20-30% ఉండేది. ఒక కాంపిటీషన్ ఉండేది. స్పైస్ జెట్ ఉండేది.
ఇప్పుడు మొత్తం అన్ని అంతర్ధానం చేసేసి ఈ దేశాన్ని ఏకచిత్తాధిపత్యం తీసుకొచ్చే దుర్మార్గమైన ప్రక్రియ చేపట్టింది ఇండిగో. ఎప్పుడు కాంపిటీషన్ ఉంటే కనుక, హెల్తీ కాంపిటీషన్ ఉంటే కనుక మనకు లాభం జరుగుతుంది. వాళ్ళు తిరుపతిని ఢిల్లీకి 55,000 పెడితే మనం హైదరాబాద్ నుంచి న్యూయార్క్కి 200, ఒక సైడు అమెరికా వెళ్ళడానికి 37,830 టికెట్లు. అవును, నిజమే. అంటే ఇది టెలిస్కోపింగ్ విధానాన్ని తీసుకొచ్చి నేను ఇవాళ కావాలని చూపిస్తాను సార్. యూకేకి 32,000 ఉంది టికెట్. అవునండి. కానీ హైదరాబాద్ టు ఢిల్లీ మాత్రం 30,000. ఒక్కసారి టెలిస్కోపింగ్ విధానం పెట్టారు. అంటే యాక్సిస్ ఫేర్స్ అని పెట్టడం వల్ల మనకి ఇప్పుడు వైట్ బాడీ హెలికాప్టర్ ఇక్కడి నుంచి విజయవాడ లేదు. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, వేస్తున్నట్టున్నారు. అలాగే ఈ ట్రంక్ రూట్స్, అంటే చిన్న రూట్స్లో కాదు, మెట్రో రూట్స్ కాకుండా ట్రంక్ రూట్స్ విషయంలో తీసుకుంటే ఆ రోజు గోపీనాథ్ గారికి మద్దతు ఇచ్చి ఉంటే వాళ్ళు నిలబడి ఉండేవాడు. అలాంటిది మీరేం చేశారు, మీ ఆత్మీయ అతిథుల కోసం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కడపకి పెట్టుకుంటే కొన్ని సీట్లు ఉదాహరణ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు ఉదాహరణ స్కీమ్ పెట్టిన తర్వాత కొన్ని 1000 రూపాయల టికెట్ కూడా దొరికింది. అంటే హెలికాప్టర్ ఎట్లా ఉంటుందంటే స్కీమ్ అండి, 200 సీట్లు ఉన్నాయి అనుకోండి ఢిల్లీకి, 40 సీట్ల వరకు 3,000 రూపాయలు, 40 నుంచి 80 వరకు మారుస్తూ ఉంటారు, 80 వరకు 6,000, లాస్ట్ సీట్లు 15,000 కూడా ఉండే అవకాశం ఉంది. ఇది టెలిస్కోపింగ్ విధానం అందించారు. అంటే మీరు కరెంట్ బిల్లు కడుతున్నారు ఇంట్లో, మీకు 200 యూనిట్ల వరకు 4 రూపాయలన్నర. అవును. తర్వాత ఇది విధానం. మీరు ఆ 300కి వెళ్ళిన తర్వాత 4 రూపాయలు ఉండదు, మొత్తం 1 యూనిట్ నుంచి మొత్తం అంతా కూడా పడే సిస్టమ్. ఇది హానెస్టీ బిల్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. యథారాజు తద ప్రజ. దీనికి కారణం ఏంటంటే మోనోపాలిస్టిక్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మనం ఫాలో అప్ చేయకపోవటం. వీళ్ళందరినీ మీ అన్యాయంగా క్రోనిక్ క్యాపిటలిజం. ఇప్పుడు అదానీ గారికి ఈ దేశంలో ఎయిర్పోర్ట్లన్నీ కట్టబెట్టే విధానం. మన బిడ్డ, తెలుగు బిడ్డ జీవకృష్ణారెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా చెందిన సోమగోపాల్ గారి కుటుంబానికి చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, నవీ ముంబై ఇంటర్నేషనల్ పోర్ట్ని కనపడిన దాన్ని కనపడినట్లు లాక్కుంటాం. పోర్ట్లని మన గంగవరం పోర్ట్ డివిఎస్ రాజు గారి దేశంలో పోర్ట్లన్నీ ఆయన ద్వారా రాల్సిందే. మొత్తుకుంటున్నాడని నాకు తెలిసిన పారిశ్రామికవేత్తలు లింకేజ్ కూడా ఇవ్వట్లేదు సందర్భం. ఇది రేపొద్దున ప్రమాదకరంగా మారుతుందని చెప్తుంది. ఇది మోనోపోలీ మార్కెట్ అనేది ప్రమాదకరం. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీకు కనపడింది మనం విమానం ఎక్కట్లేదు కనుక అనుకోవద్దు. రేపొద్దున ఎలక్ట్రిసిటీ రేపొద్దున రాబోతుంది. మోనోపోలీ ఇవాళ ఆదాని కంపెనీ వచ్చిన తర్వాత మీరు దయచేసి మీ ఇళ్లలో ఎందుకు లింక్ చేస్తారంటే, మీరు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన దిక్కుమాలిన చైనా మీటర్లు తీసుకొచ్చి ప్రీపెయిడ్ మీటర్ బద్దలు కొట్టండి అని ఒక రాష్ట్ర మంత్రి గారు కూడా ఇంతకుముందు ప్రకటించారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దయచేసి ఈ దుర్మార్గమైన కుట్రలను అడ్డుకోండి. మీ నెత్తి మీదకి వచ్చేస్తుంది ఇది. ఇవాళ మీకేదో విమానాలు కూడా చెప్తున్నారండి, ఇవాళ పైలట్స్ అన్న మాటను పట్టించుకుంటున్నాను. రాత్రి ల్యాండింగ్స్ చేయాలి కూడా ఈ కంపెనీ చెప్తుందా సేఫ్టీ రెగ్యులేషన్. మీరు సివిల్ సేఫ్టీ అథారిటీ ఏవియేషన్ వాళ్ళు చెప్పిన రూల్స్ని భిన్నంగా మీరు ఎందుకు అనుమతి ఇచ్చారంటే, ఇవాళ ఇండిగో వాడు ఈ దేశాన్ని తన కబంధ హస్తాల్లో తీసుకున్నాడు. దురదృష్టం ఏంటంటే ఎర్రనాయుడు గారి అబ్బాయి ఎంత గొడవ జరుగుతున్నా స్పందించట్లేదు. నిన్న మాట్లాడారు సార్ ఆయన, విచారణకు ఆదేశించారు. ఏం విచారణ కాదు, ముందర ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. క్యూర్ కూడా అంటే వాళ్ళు ఆదేశించినా పాడా, వాళ్ళు చెప్పిన దానికి అడ్డంగా దేశాన్ని శాసిస్తున్నాడు. రేపు ఆదాని గారు దీనికి 1000 రెట్లకు శాసించబోతున్నాడు. ఇంకోటి జరుగుతుంది, మన ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ 400 ఎక్కువే. హైదరాబాద్, విజయవాడ దండం పెట్టుకోవాలి. 400, 500 నీళ్లు భయంకరమైన కాలుష్యం. యమునా నదిలో చేలు పెడితే చేయి ఊడిపోయేంత పొగలు వచ్చే కెమికల్ నీళ్ళు అంటూ ఉన్నారు. చూశారు 100 రోజులు ఎలా వస్తున్నాయో. దాని మీద ఏవియేషన్ మినిస్టర్ గట్టిగా స్పందించి అవాయిడ్ చేయలేదు. మన పర్యావరణ శాఖ మంత్రి మాట్లాడరు. డాలర్ ఏమో 90 రూపాయలు దాటిపోతే ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడరు దేశం. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మన దాకా వస్తుందని అనుకోవద్దు. దేశాన్ని క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలోకి వెళ్ళవద్దు. మనం అది ఈ చిన్న మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇది ఒక ఉదాహరణ ఉంది. చిన్న ముసలమ్మ ఇడ్లీలు వేసుకుని 5 రూపాయలకి అమ్మేది. పక్కన మారవాడి వ్యాపారి వచ్చాడు. ఈయన ఏం చేశాడు, ఇడ్లీని 3 రూపాయలకి ఇవ్వటం, 2 రూపాయలకి ఇవ్వటం మొదలు పెడితే కొన్నాళ్ళు అమ్మలేక వ్యాపారం లేక ముసలమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన 15 రూపాయలు పక్కన పెట్టుకుని ఆయన ఇంకో 2 వచ్చి ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చి 20 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇది ముసలమ్మ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటే దాన్ని కాపాడుకుందామని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ ఎయిర్ ఇండియా అనేది నిజంగా గవర్నమెంట్ స్థాయిలో ఉంటే కొంత కంట్రోల్ ఉండేది. సరే ఇవాళ టాటా తీసుకున్నారు, రివైవ్ చేస్తాను. మీరు బిఎస్ఎన్ఎల్ని ఇవాళ 4G వస్తూ ఉంది. ఇదో నేను ఈ ఫోన్ బిఎస్ఎన్ఎల్ కూడా వాడుతున్నాను. ఎందుకు ఉండాలంటే హానెస్టీ బిల్డింగ్ ఉంది. మీరు చేయబట్టి మీరు ఇది చూసే ఇది ఎక్కువ మంది న్యూస్లో చూస్తున్నారు, మీ టెలిఫోన్లో చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్ మీరు వాడేది కంపెనీ వాడా, ఓ మారవాడి గారి కంపెనీ. ఇవాళ జియో ఆప్కా మిట్టి హాత్ అన్నారు, తీసుకొచ్చి ఫ్రీగా అన్నారు. ఇవాళ ఎలా పెంచుకుంటా పోతున్నారు చూడండి. మీకు డెఫినెట్గా ఇవాళ మీ జేబుకి చిల్లు తక్కువ పడుతుంది. రేపొద్దున మోనోపల్లి 3వ కంపెనీ ఎయిర్టెల్ మారవాడి గారి కంపెనీ,
అది అందరూ మార్వాడి గుజరాతీలే ఈ దేశాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది. అందరూ దుర్మార్గం కాకపోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మీ దైనందిక జీవితంలో మీ సెల్ ఫోన్ దగ్గర నుంచి రేపొద్దున్న కాబోయే ప్రతి విషయంలోనూ వాళ్ళు వస్తున్నారు. దయచేసి అప్రమత్తంగా ఉందాం. మన అందరికి సంబంధించిన ఇష్యూ. ఎయిర్క్రాఫ్ట్ ఎక్కే వాళ్ళ విషయమే కాదు, రేపొద్దున బస్సుల విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, ప్రతి విషయం. రైళ్లు కూడా ప్రైవేట్ రైళ్లు వచ్చిన తర్వాత మోనపల్లి వాళ్ళు తీసుకుపోతారు. మనం జాతీయ వ్యవస్థ లోపాలుంటే సవరించుకుందాం. ఈ దేశ మౌలిక నిర్మాణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండాలి. బిఎస్ఎన్ఎల్, నేను దయచేసి నా అంబుల్ రిక్వెస్ట్, వాళ్ళని నిలదీద్దాం. వాళ్ళు ఎంప్లాయీస్ వల్ల కొంత ఇబ్బంది అయింది మాట వాస్తవం, కొంతే వాళ్ళ వ్యవహార వైఖరి మార్చుకుంటారనుకుందాం. మన అందరం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మద్దతు పలుకుదాం. వాళ్ళు ఉంటేనే వాళ్ళ స్టీల్ కూడా వాళ్ళు ఉండటం వల్లే అదుపులో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ రంగం లేదు అలాంటి మీరు వ్యతిరేకం అంటారు. ఇప్పుడు మీరు మా ఆదాని గారి ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు మాట్లాడితే. మీరు మిమ్మల్ని మీ తాతగారికి ముస్లిం అంటారు, మిమ్మల్ని కమ్యూనిస్ట్ అంటారు. దయచేసి ఒక మతాన్ని రాజకీయాలతో మిడిపించే కులాన్ని అతిగారు చెప్పిన ఎవరు చెప్పిన మనం మాట్లాడేది ఒకటే చెప్తున్నాను. ఇవాళ వ్యవస్థలు నిలబెట్టుకుందాం, లోపాలు ఉంటే సరి చేసుకుందాం, అంతేగాని చంపేయొద్దండి అని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.